ఆక్రమణలపై మళ్లీ హైడ్రా ఉక్కుపాదం మోపింది. దీంతో హైదరాబాద్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఐస్ సదర్న్ డివిజన్ కృష్ణానగర్లో నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. పోలీసుల సమక్షంలో ఆక్రమణలను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తోంది. ఆక్రమణలపై మళ్లీ హైడ్రా ఉక్కుపాదం మోపింది. దీంతో హైదరాబాద్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఐస్ సదర్న్ డివిజన్ కృష్ణానగర్లో నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. పోలీసుల సమక్షంలో ఆక్రమణలను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తుంది. ఇక ఈ హైడ్రా సిబ్బంది కూల్చివేతల సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ అందిస్తారు. పవన్, హైడ్రా యొక్క కూల్చివేతలు కొనసాగిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఐఎస్ సదర్న్ డివిజన్ లోని యొక్క కృష్ణానగర్ లో నాలాపై కట్టిన యొక్క అక్రమ నిర్మాణాలను కూడా ఉదయం నుంచి కూడా హైడ్రా తొలగిస్తుంది. అయితే గతంలో కూడా దీనికి సంబంధించి దీనిపైన నాలాపైన అక్రమ నిర్మాణాలు చేపట్టారని చెప్పి కూడా ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో దీనిపైన హైడ్రా సంబంధించి కూడా పూర్తిగా పరిశీలించిన నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ యొక్క అక్రమ కట్టడాలు కట్టారు. వాటన్నిటిని కూడా కూల్చివేస్తున్నారు. పోలీసుల సమక్షంలోనే దీనికి సంబంధించి బందోబస్తుతోనే ఈ యొక్క హైడ్రా యొక్క కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క కూల్చివేతలు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలోనే కూడా చాలా సార్లు హైడ్రా చాలా హెచ్చరించింది. ఎందుకంటే ఎక్కడైనా అక్రమ నిర్మాణాలకు కడితే మాత్రము కూల్చివేస్తామని మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి కూడా హైడ్రా గత కొద్ది రోజుల నుంచి కూడా చెప్తుంది. అయితే చెప్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క నాలా పైన కూడా పూర్తిగా అక్రమ నిర్మాణాలు చేపట్టారని చెప్పి కూడా హైడ్రా కూడా ఫిర్యాదు వచ్చింది. ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా కూల్చివేస్తున్నామని చెప్పి కూడా దీనికి సంబంధించి హైడ్రా కూడా చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఓవరాల్ గా చూస్తే అటు ఐఎస్ సదర్లోనే కాదు, మొత్తము హైదరాబాద్ లో ఎక్కడైనా సరే ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేపడితే మాత్రము కూల్చివేస్తామని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి హైదరాబాద్ హెచ్చరికలు జారీ చేసింది. అయితే పవన్, ప్రస్తుతం కృష్ణానగర్లో ఐస్ సదర్న్ డివిజన్ కృష్ణానగర్లో నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న నేపథ్యంలో ముందస్తుగా కృష్ణానగర్లో అక్రమ నిర్మాణాలకు ఏదైతే చేపట్టారో వారికి నోటీసులు అందించారా? ఆ తర్వాతనే ఈ సిబ్బంది కూల్చడం మొదలు పెట్టారా? పవన్, అధికారులు ఏమంటున్నారు? అయితే దీనికి సంబంధించి చూస్తే ముఖ్యంగా ఈ యొక్క కూల్చివేతకు సంబంధించిన నేపథ్యంలో ముందుగానే వారికి ఒక నోటీసులు జారీ చేశారు. జారీ చేసిన నేపథ్యంలోనే ఈ యొక్క కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క అక్రమ నిర్మాణాలను కూడా పూర్తిగా కూల్చివేయాలని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి వారికి నోటీసులు జారీ చేసినా వారు మాత్రము ఎలాంటి యొక్క చర్యలకు చేపట్టకపోవడంతోనే ఈ యొక్క హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తుంది. కూల్చివేసిన నేపథ్యంలోనే ఇలాంటి గొడవలు కాకుండా మాత్రం పోలీసు బందోబస్తు కూడా దీనికి సంబంధించి కూడా ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలోనే యొక్క కూల్చివేతలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఐస్ సదర్న్ డివిజన్ కృష్ణానగర్లో నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న నేపథ్యంలో అక్కడ స్థానికులు ఏమంటున్నారు పవన్? అయితే దీనిపైన మాత్రం స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. తాము రూపాయి చూడబెట్టుకొని ఖర్చు పెట్టుకొని కట్టుకున్నా కానీ దీనికి సంబంధించి హైడ్రా యొక్క నాలా పైన అక్రమ నిర్మాణాలు అంటూ కూడా కూల్చివేస్తుందని చెప్పి కూడా ప్రధానంగా స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అయినా కూడా దీనికి సంబంధించి ఇదంతా కూడా అక్రమ నిర్మాణమే కాబట్టి దీనికి సంబంధించి కూల్చివేస్తున్నామని చెప్పి ప్రధానంగా హైడ్రా కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న నేపథ్యంలోనే, ఎందుకంటే ఈ యొక్క నాలా పైన యొక్క అక్రమ నిర్మాణం చేపడితే మాత్రము పూర్తిగా రాబోయే రోజుల్లో చాలా కష్టతరం అవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా ఆలోచించి మరి ఒక అక్రమ నిర్మాణాలను చెప్పి కూడా తాము గుర్తించిన నేపథ్యంలోనే యొక్క కూల్చివేతలు కొనసాగిస్తున్నామని చెప్పి హైడ్రా చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ పవన్.